హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, సలీం ఇంట్లో ఒక వింత విషయం జరిగింది. ఆ రోజు అతని జీవితంలో మంచి వార్త విన్న రోజు. అతని భార్య హీనా తల్లి కాబోతోంది. ఇది అతని మొదటి సంతానం. అతని తల్లి మరియు మిగతా వాళ్ళందరూ ఆ మధుర క్షణాల కోసం ఎంతగానో ఎదురు చూశారు. అలా అలా కొన్ని క్షణాల తర్వాత హీనా అరుపు ఆ ఇంట్లో ప్రతిధ్వనించింది. హీనా బిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆ పుట్టిన నవజాత శిశువును చూసి, అతడి ముఖాన్ని చూసి అతని కాళ్ల కింద నేల జారిపోయింది. ఆ పిల్లాడు పూర్తిగా మానవుడు కాదు. హీనా వణుకుతూ అతడిని చూసి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. సకీనా వణుకుతూ చేతులతో పిల్లవాడిని ఒడిలోకి ఎత్తుకుని భయంతో అతడిని తేరిపార చూశాడు. అదే సమయంలో సలీం పిల్లవాడి వద్దకు రాగానే అతనికేమనాలో అర్థం కాలేదు. దేవుడా, ఇదేంటి అని ఏడవసాగాడు. ఆ పుట్టిన పిల్లవాడి చిన్న చేతులు మరియు ముఖం మనిషిలాగే ఉన్నాయి. కానీ అతడి చర్మం మాత్రం పొడి పొడిగా ఉంది. అతడి పదాలు, అతడి తల కింద నుంచి పాములా తోక కూడా ఉంది. సలీంకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అతడొక అడుగు వెనక్కు వేసి గోడ కానుకుని కూర్చుని ఏడుస్తున్నాడు. హీనా స్పృహలోకొచ్చిన తర్వాత ఆమె కళ్ళు పిల్లవాడిపై పడ్డాయి. ఒక్క క్షణం ఆమె మళ్ళీ షాక్కి గురైంది. అసలేంటిది? ఎందుకిలా మనకు జరిగింది అని ఇద్దరు ఏడవసాగారు. సకీనా భయపడుతూ పిల్లవాడిని ఒక షీట్లో చుట్టి సలీం చేతికిచ్చి, ఇది అల్లాహ్ గౌరవం, దీని వెనుక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది అని చెప్పింది. అప్పటి వరకు నేనెప్పుడూ ఇలాంటి పిల్లాడిని చూడలేదు. సలీం తలుపు మూసి హీనా పక్కన కూర్చుని మృదువుగా, హీనా, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. ఇది మనకు పరీక్ష సమయం. మనం చాలా ఓపికగా ఉండాలి అన్నాడు. హీనా కళ్ళలో ఓపిక కనబడలేదు. భయం, షాక్ మాత్రమే ఉన్నాయి. కానీ పాపం హీనా మనసులో అసలు వాళ్లకే ఇలా ఎందుకు జరిగింది అనే అనుమానం, ఏవేవో ఆలోచనలతో నిండిపోయింది. మాకిలా ఎందుకు జరిగింది? సలీం ఆమె చేతులు గట్టిగా పట్టుకున్నాడు. కానీ అతని గుండె ఇంకా వేగంగానే కొట్టుకుంటోంది. అతనికి కూడా ఏమీ అర్థం కాలేదు. నెమ్మదిగా ఈ వార్త ఆ ప్రాంతంలో అంతటా వ్యాపించింది. సలీంకు తాను ఏ ప్రయాణం చేస్తున్నాడో తెలియదు. ప్రతి మలుపులో కొత్త పరీక్షలొస్తాయని అతడికి తెలుసు. ఈ పిల్లవాడు తన ఇంటికి ఎందుకు వచ్చాడో, దాని వెనుక దాగి ఉన్న రహస్యమేంటో కూడా వాళ్లకు తెలియదు. సలీం వయస్సు కేవలం 24 సంవత్సరాలు మాత్రమే. ఇంటి పరిస్థితి అంతంత మాత్రమే. అనారోగ్యంతో ఉన్న తండ్రి మరణించడంతో చెల్లెళ్ళు, సోదరుల బాధ్యత అతడి తల్లి భుజస్కంధాలపై పడింది. పాపం సలీం కూలి పనికి వెళ్లేవాడు. అలా ఉన్న సమయంలో ఒకరోజు సాయంత్రం ఆ ఊరికి చెందిన ఒక ధనవంతుడు అతని వద్దకొచ్చి ఒక పెద్ద పని అప్పచెప్పాడు. అదేంటంటే అడవిలోని కొంత భాగంలోని పాత పొదలను తొలగించాలి. ఆ భూమి పనికిరానిది. అందుకని వాటిని మొత్తం తొలగించి అమ్మడానికి ప్లాన్ చేసుకున్నాడు. దానికోసం ఆ పనిని సలీంకు అప్పచెప్పాడు. సలీంకు ఎక్కువ డబ్బు కూడా ఇస్తా అన్నాడు. డబ్బు ఎక్కువ వస్తుంది కదా అని ఏం మాట్లాడకుండా ఒప్పేసుకున్నాడు. 3 రోజుల తర్వాత సలీం కూలీలతో కలిసి దట్టమైన అడవికి చేరుకున్నాడు. విషపూరిత జంతువులు ఎన్నో అక్కడ నివసిస్తూ ఉండేవి. కానీ డబ్బు కోసం వెతుకుతున్న సలీం అందులో ఉండే ప్రమాదాన్ని అసలు అంచనా వేయలేదు. సలీంకు అర్థమైందేంటంటే, ఇంత అడవిని క్లియర్ చేయాలి అంటే ఎన్నో రోజులు పడుతుంది. ఏం చెయ్యాలా అని ఆలోచించాడు. అయితే ఇదంతా చేసే బదులు మొత్తానికి ఒకేసారి నిప్పు పెడితే సరిపోతుంది కదా అనుకున్నాడు. అలా చేస్తే కొన్ని క్షణాల్లోనే మొత్తం బూడిదగా మారిపోతుంది కదా అనుకున్నాడు. ఏమాత్రం ఆలోచించకుండా అతను ఆ అడవికి నిప్పు పెట్టాడు. చెట్లు, పొదలు అన్నీ క్షణాల్లో బూడిదగా మారిపోయాయి. అందులో ఉండే జంతువుల బాధ ఎవ్వరికీ పట్టలేదు. అన్నీ క్షణాల్లో చచ్చిపోయాయి. ఆ ప్రాంతం మొత్తం పొగతో నిండిపోయింది. గాలిలో అగ్నివాసన మాత్రమే ఉంది. మరియు నేల మీద ప్రతి చోట గందరగోళం ఉంది. పక్షులు చెట్ల మీద కూర్చుని వేదనతో అల్లాడిపోయాయి. జంతువులు నేలపై అటూ ఇటూ పరిగెత్తుతున్నాయి. వాటికి తప్పించుకునే మార్గం లేదు. ఈ గందరగోళం మధ్యలో మండుతున్న అడవి మంటల నుండి ఉన్నట్టుండి ఒక భారీ పాము బయటకొచ్చింది. ఆ పామును గ్రామస్తులు భక్తితో నాగదేవత అని పిలిచేవారు. అయితే సలీం పెట్టిన ఆ అగ్ని వలన పాపం ఆ పాము శరీరం సగం కాలిపోయింది. ఆ పాము కళ్ళలో నొప్పి కనిపిస్తుంది. చాలాసేపటి తర్వాత మంటలారిపోయాయి. అయితే అదే సమయంలో ఆ పాము కళ్ళు సలీంపై పడ్డాయి. ఆ క్షణం సలీంకు తన గుండె ఆగినంత పనయింది. అతడి మనసు అతడికి ఏదో చెప్పాలని చూస్తుంది. సలీం కూడా ఇది ఊహించలేదు. సలీం ఏం పట్టనట్టు తలదించుకుని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. 4 రోజుల తర్వాత ఆ అడవి మొత్తం బూడిదగా మారింది.
సలీం చాలా కష్టపడి మొత్తం ప్రాంతాన్ని క్లియర్ చేశాడు. అలాగే చాలా డబ్బు కూడా తీసుకున్నాడు. దాంతో అతడు మొదట తన తల్లికి చికిత్స చేయించి మిగిలిన డబ్బుతో చిన్న వ్యాపారం ప్రారంభించాడు. జీవితం సుసంపన్నంగా ఉన్నట్టు అనిపించింది. కానీ రాత్రిళ్ళు ఏవో కలలు వస్తూ ఉండేవి. ప్రతి రాత్రి అదే కల, అదే అడవి, అదే పొగ, అదే పాము. అతను సలీం వైపు చూస్తూ ఉన్నట్టుగా కల వస్తూనే ఉండేది. ప్రతి ఉదయం సలీం ఉలిక్కిపడి నిద్రలో నుంచి లేచేవాడు. సలీం రోజు దేవుడితో, హే అల్లా, నాకేంటి శిక్ష, నేను తప్పు చేశా అని ఒప్పుకుంటున్నాను అని మనసులో అనుకునేవాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత సలీంకు ఒక కొడుకు జన్మించాడు. ఆ పిల్లాడికి రెహాన్ అని పేరు పెట్టాడు. రెహాన్ రావడంతో ఇంట్లో ఆనందం తిరిగి వచ్చిందని అనుకున్నారు. కానీ హీనా కళ్ళలో నిశ్శబ్దత. రెహాన్ సగం మనిషి సగం పాములా ఉండడంతో ఎవరికీ ఆనందం లేకుండా పోయింది. ఆమె రెహాన్ను చూసినప్పుడల్లా చెప్పలేని భయపడేది. రెహాన్ను ప్రపంచం కళ్ళ నుంచి రక్షించాలని సలీం నిర్ణయించుకున్నాడు. ప్రతిరోజు సలీం ఇంట్లో తెలియని ఆందోళన. రాత్రిపూట లేచి చూస్తే రెహాన్ నేల మీద పాకుతూ తిరిగేవాడు. అందరి పిల్లల్లా ఆడుకునేవాడు కాదు. అసలు రెహాన్ని ఇంటి నుంచి బయటకు పంపేవాళ్లు కాదు. పాపం సలీం బాధ వర్ణనాతీతం. పాపం హీనా అయితే రోజు కుమిలిపోతూనే ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు హీనా తల్లి తన మనవడిని చూడడానికి వచ్చి ఆ పిల్లాడిని చూసిన వెంటనే, ఏంటి పిల్లాడు, అసలు ఈ భూమికి చెందినవాడు కాదనుకుంటా అంది. ఆ రోజు తర్వాత నుంచి సలీం ఎవరిని తన ఇంటికి రానివ్వలేదు. ఆ ఇల్లు ఇప్పుడు ఒక జైలులా మారిపోయింది. అందులో ఉండే ఖైదీ కేవలం రెహాన్ మాత్రమే కాదు, వాస్తవానికి కుటుంబం మొత్తం బయటకు రాకుండా అందులోనే ఖైదుగా గడిపింది. సమయం గడవసాగింది. రెహాన్ కొంచెం కొంచెంగా ఎదుగుతున్నాడు. కానీ అతనిలో ఇంకేదో జరుగుతోంది. అతని తోక, ఆకుపచ్చ కళ్ళు మరియు వింత నిశ్శబ్దం అతడితో పాటు పెరగసాగాయి. అతను ఎప్పుడూ ఏడవలేదు, ఎప్పుడూ నవ్వలేదు, ఆకలి లేదు, నొప్పి లేదు. రెహాన్ వయసు ఇప్పుడు 3 సంవత్సరాలు. కొన్నిసార్లు 1 గంట పాటు మూలలో నిశ్శబ్దంగా కూర్చోవడం, కొన్నిసార్లు హఠాత్తుగా పాకడం చేసేవాడు. ప్రతి రాత్రి సలీం దేవుడిని ప్రార్థిస్తూనే ఉండేవాడు. ఒకరోజు హీనా రెహాన్కు ఆహారం పెడుతుంది. అకస్మాత్తుగా రెహాన్ పళ్ళు కొరుకుతూ హీనా చెయ్యి గట్టిగా కొరికేశాడు. హీనా ఒక్కసారిగా అది చూసి గట్టిగా అరిచింది. సలీం పరిగెత్తుకుంటూ అక్కడికొచ్చాడు. హీనాకు బాగా రక్తస్రావం అయింది. సలీం వచ్చి ఆ దెబ్బకు లేపనం పూశాడు. హీనా వణుకుతోంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. వారి కళ్ళలో కేవలం ఒక ప్రశ్న మాత్రమే ఉంది. దీనికి సమాధానం బహుశా అల్లాహ్కు మాత్రమే తెలుసు కాబోలు. ఆ రాత్రి నుండి హీనా ప్రపంచం లోపలి నుండి విడిపోతున్నట్టుగా అనిపించింది. ఆమె తరచూ అర్ధరాత్రి మేలుకుని రెహాన్ వైపు చూసింది. కొన్నిసార్లు భయంతో, కొన్నిసార్లు జాలితో, కొన్నిసార్లు అతని హృదయంలో ప్రతిధ్వనించే ప్రశ్నతో. అన్నిటికంటే ముఖ్యంగా అసలు నా బిడ్డతో ఇదంతా ఎందుకు జరుగుతుంది అని కుమిలిపోయేది. సలీం ఆమెను ఇలా మేల్కొనడం చూసినప్పుడు అతను పాపం ఏమనలేక నిశ్శబ్దంగా ఉండిపోయేవాడు. క్రమంగా ఆ ఊరి చుట్టుపక్కల ఈ విషయం వ్యాప్తి చెందడం మొదలైంది. రాత్రిపూట రెహాన్ కిటికీలో నుంచి తొంగి చూడడం తాము చూశామని చుట్టుపక్కల పిల్లలు చెప్పుకోవడం ప్రారంభించారు. పాము బుసకొట్టే శబ్దాలు ఆ ఇంటి నుంచి రోజూ వస్తాయని మరికొందరు చెప్పారు. అప్పటి నుంచి ఎవ్వరూ కూడా ఆ ఇంటి వైపు వచ్చేవారు కాదు. పాపం ఒక్క మనిషి కూడా ఆ ఇంటి చుట్టుపక్కలకు వచ్చేవాళ్ళు కాదు. సలీం కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లడం పూర్తిగా మానేశాడు. ఇప్పుడు అతను తన ఇంటి గోడలకే పరిమితమయ్యాడు. ఒకరోజు ఆ ఊరి మసీదు ఇమాం మౌలానా జలీల్ వచ్చి సలీంను కలిసి, సలీం, అంతా బాగానే ఉందా అని అడిగాడు. సలీం అబద్ధం చెప్పాడు. నా కొడుకుకు అనారోగ్యంగా ఉంది, అతడి కోసం మీరు ప్రార్థించండి అని వేడుకున్నాడు. మౌలానా మృదువైన స్వరంతో చెప్పాడు. మనం అల్లా ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు చెప్పాలి. కొడుకు అనారోగ్యంతో ఉంటే చికిత్స పొందడం అతని కర్తవ్యం అని. సలీం తలదించుకున్నాడు. కానీ అతని గుండె లోపల నుంచి వణుకుతోంది. అతనికి తెలుసు, నిజం ఎక్కువసేపు దాగదని. నిజం బయటపడిన రోజు ప్రజలు రెహాన్ను మనిషిగా కాకుండా భయానక మనిషిగా చూస్తారు. ఆ రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు సలీం నిశ్శబ్దంగా రెహాన్ గదికి వెళ్ళాడు. గది కొద్దిగా చీకటిగా ఉంది. కానీ రెహాన్ యొక్క ఆకుపచ్చ కళ్ళు ఆ చీకటిలో వెలిగిపోతున్నాయి. సలీం ఏడ్చి ఏడ్చి అలసిపోయాడు. సలీం ధైర్యం కూడగట్టుకుని ముందుకు సాగాడు. అతను రెహాన్ చిన్న చేతిని పట్టుకున్నాడు. ఆ సమయంలో అతని కళ్ళలో నుంచి కన్నీళ్లొచ్చాయి. అతను తన మనస్సులో నిశ్చయించుకున్నాడు. తన కొడుకును దాచిపెట్టాలి అనుకున్నాడు. ప్రపంచం అతడిని ఒప్పుకోదని,
అందరూ ఎగతాళి చేస్తుంటారని సలీంకు తెలుసు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సాయంత్రం వేళ నల్లటి మేఘాలు ఆకాశాన్ని కప్పివేశాయి. బలమైన ఉరుములతో కూడిన తుఫాను, కుండపోత వర్షం కురుస్తోంది. అకస్మాత్తుగా సలీం నిద్ర నుండి మేల్కొన్నాడు. హీనా అరుస్తోంది, సలీం, రెహాన్ పారిపోయాడు అని అరుస్తోంది. ఇంటి తలుపు తెరిచి ఉండడం గమనించారు. పాపం సలీం పిచ్చివాడిలా ఇల్లంతా అతడి కోసం వెతకడం ప్రారంభించాడు. పడకగది, వంటగది మరియు పెరడులో ఎక్కడా అతడి జాడ కనిపించలేదు. చివరికి సలీం పాత సామాన్లు భద్రపరిచే గదికి వెళ్ళాడు. అక్కడ రెహాన్ నేల మీద కూర్చుని ఉండడం చూశాడు సలీం. అతని శరీరం ఇప్పుడు మునుపటి కంటే పెద్దదిగా కనిపిస్తోంది మరియు అతని కళ్ళు మంటల్లో నిప్పు పట్టినట్టు మండుతున్నాయి. అతను ఏదో తెలియని వింత స్వరంతో అరుస్తున్నాడు. శబ్దం చాలా భారీగా ఉంది. గోడలు కూడా వణకడం ప్రారంభించాయి. అతని అరుపులు విని గ్రామం మొత్తం కూడా ఉలిక్కిపడింది. ప్రజలు కిటికీల గుండా తొంగి చూడడం ప్రారంభించారు. హీనా తలుపు వద్దకు చేరుకుంది. రెహాన్ను చూడగానే పిచ్చి పట్టిన దానిలా అరుస్తూ ఉంది. ఓ దేవుడా, మనం ఏం పాపం చేశాం? సలీంకు ఏం అర్థం కాలేదు. ఆ క్షణంలో అతను ప్రతీదీ గుర్తుకు తెచ్చుకున్నాడు. అప్పుడు గుర్తుకొచ్చింది, ఇది పాము శాపమే అని. ఆ రోజు నేను చేసిన తప్పు ఈరోజు నా కొడుకును బలి తీసుకుంటోంది అని అతడికి అర్థమైంది. అతను పరిగెత్తుకుంటూ వచ్చి రెహాన్ను ఎత్తుకున్నాడు. మొదటిసారిగా అతను తన కొడుకును తన ఛాతీకి కౌగలించుకున్నాడు. సలీం, హీనా ఇద్దరి కళ్లలో నుంచి కన్నీళ్లు కారుతున్నాయి. ఆపై అనుకోని అద్భుతం జరిగింది. అసలు ఎప్పుడూ కూడా ఏడవని రెహాన్ మొదటిసారి ఏడవడం ప్రారంభించాడు. ఆ రాత్రి సలీం నిర్ణయించుకున్నాడు. ఏది ఏమైనప్పటికీ తన కొడుకును కాపాడుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఆ ఊర్లో ప్రజలు మాత్రం ఇది ఖచ్చితంగా గత జన్మకు సంబంధించిందే అని అనుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఒక తెల్లటి కారు సలీం ఇంటి ముందుకొచ్చింది. కొంతమంది అధికారులు కారు లోపలి నుండి కిందకు దిగారు. వాళ్లలో ఆరోగ్య శాఖకు చెందిన ఒక అధికారి, సామాజిక కార్యకర్తలు మరియు 2 పోలీసులు ఉన్నారు. వాళ్ళు సలీం ఇంటి తలుపు తట్టారు. మాకిక్కడి నుంచి సమాచారం అందింది. ఇక్కడ ఒక పిల్లవాడున్నాడట కదా, అతను సాధారణ పిల్లాడు కాదట కదా, అతన్ని మాతో పాటు పరిశోధనా కేంద్రానికి తీసుకెళ్లాలి. దీనిపై దర్యాప్తు చేయాల్సిన అవసరం మాపై ఉంది అని చెప్పారు. సలీం ముఖం పాలిపోయింది. అతను వాళ్లతో చెప్పాడు, అతను నా కొడుకు, మీరతన్ని ఎలా తీసుకుని వెళ్తారు అని. అప్పుడు ఆఫీసర్ కఠినమైన స్వరంతో అన్నాడు, చూడు, మనం మన పని చేద్దాం అన్నాడు. ఆ పిల్లవాడు ఇక్కడే ఉంటే మొత్తం గ్రామానికి ప్రమాదం కావచ్చు. అదే సమయంలో వాళ్లలో ఒక సభ్యుడు రెహాన్ ఉన్న రూమ్ వైపుకు వెళ్ళాడు. అతను రెహాన్ను తాకడానికి ప్రయత్నించినప్పుడు రెహాన్ మెరుపు వేగంతో దూరంగా జరిగిపోయాడు. రెహాన్ నేల మీద పాకుతున్నాడు. రెహాన్ అని సలీం అరిచాడు. నా బిడ్డను వదిలేయండి అని బ్రతిమిలాడాడు. రెహాన్ వచ్చి తన తండ్రిని గట్టిగా పట్టుకున్నాడు. పాపం, అతడి కళ్లలో ఆవేదన కనిపించింది. ఇంతలో ఆ అధికారుల్లో ఒకరు మత్తు మందును సిద్ధం చేసి రెహాన్కు ఇంజెక్ట్ చేశాడు. కొద్ది క్షణాల్లో రెహాన్ కనురెప్పలు మూత ప్రారంభించాయి. హీనా రెహాన్ను తన చేతుల్లో నుంచి వదలడం లేదు. అల్లా, నా బిడ్డను కాపాడు అని అరుస్తోంది. రెహాన్ను ఒక పంజరం లాంటి పెట్టెలో లాక్ చేసి ఉంచారు. అలా వాళ్ళు రెహాన్ను కారులో ఎక్కించుకుని అక్కడి నుండి మెరుపు వేగంతో వెళ్ళిపోయారు. అదే రాత్రి సలీం మరియు హీనా తమ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒకప్పుడు ఎంతో సంతోషంగా ఉండే ఆ ఇల్లు ఇప్పుడు నిశ్శబ్ద సమాధిగా మారిపోయింది. ఇల్లు నిర్మానుష్యంగా ఉండడం చూసి ఆ ఊరి ప్రజలు చాలా రోజుల వరకు అటువైపు వెళ్ళలేదు. నగరానికి చాలా దూరంలోని ఒక చిన్న గ్రామం అంచున సలీం మరియు హీనా ఒక పాత శిథిలావస్థలో ఉన్న ఇల్లు చూసుకున్నారు. పాపం, వాళ్ళు ఒంటరి వాళ్ళైపోయారు. మరోపక్క రెహాన్ పరిశోధనా కేంద్రంలో బందీగా ఉన్నాడు. అక్కడ వైద్యుల బృందం రాత్రింబవళ్లు ఆయనను పరిశోధిస్తోంది. అతనికిప్పుడు 5 సంవత్సరాలు. కానీ అతని శరీరం 10 ఏళ్ల వయసు కల పిల్లల శరీరంలా తయారైంది. అతని తోక ఇప్పుడు పొడవుగా మరియు బరువుగా మారిపోయింది. చర్మం దృఢంగా మారింది. కళ్లలో వింత రూపం. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అయితే ఒకరోజు నిద్రలో సలీంకు ఆ అడవి సంఘటన వచ్చింది. అప్పుడే అతడు మనసులో, హే అల్లా, నా వల్ల తప్పు జరిగింది, నేను దానిని ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించండి, తప్పయింది అని వేడుకున్నాడు. అతడు అలా మనసులో వేడుకున్న కొద్దిసేపటికే ఆ పరిశోధనా కేంద్రం నుంచి సలీంకు ఫోన్ వచ్చింది. మీరు వెంటనే ఇక్కడికి రావాలి అని. సలీం వెంటనే పరిశోధనా కేంద్రానికి చేరుకోగానే గందరగోళం నెలకొంది. డాక్టర్ పరారీలో ఉన్నాడు. యంత్రాలు శబ్దాలు చేస్తున్నాయి.
ఆ గది నుండి ప్రకాశవంతమైన లైట్లు వెలువడుతున్నాయి. సలీం లోపలికి వెళ్ళి చూస్తే రెహాన్ అక్కడే ఉన్నాడు. రెహాన్ నుంచి ఏదో అద్వితీయమైన శక్తి వెలువడుతుంది. అక్కడ ఉన్న అందరూ అరుస్తున్నారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అది చూసిన సలీం గుండె ఆగిపోయింది. అతను రెహాన్ వద్దకు పరిగెట్టాడు. అతను తన తలపై చెయ్యి వేశాడు. రెహాన్, నీ నాన్న వచ్చాడు అన్నాడు. అకస్మాత్తుగా కాంతి ప్రకాశవంతమైంది. కిటికీలు ఊగిపోసాగాయి. ఒక్కసారిగా యంత్రాలు ఆగిపోయాయి. అప్పుడు ఒక్కసారిగా నిశ్శబ్దం. నెమ్మదిగా రెహాన్ కళ్ళు తెరిచాడు. తెరిచి సలీంతో, నాన్న, ఆ పాము వేదనతో లేదు, ఇంకా పూర్తిగా చనిపోలేదు. పాప పరిహారం కోసం ఎదురు చూస్తుంది. తప్పు ఒప్పుకుంటావని ఎదురు చూస్తుంది. ఇప్పుడు అది జరిగింది. ఒక వ్యక్తి తన పాపాన్ని గుర్తించినప్పుడు ఆ శాపం ప్రార్థనగా మారుతుంది అని అన్నాడు. ఈ మాట చెప్పిన తర్వాత రెహాన్ కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి. ఒకప్పుడు కఠినంగా పాములా ఉన్న అతని చర్మం ఇప్పుడు మృదువుగా మనిషిలా మారిపోయింది. డాక్టర్ల కళ్ళు పెద్దవయ్యాయి. రెహాన్ మొహం మరియు శరీరం ఇప్పుడు మనిషిలా మారిపోయింది. రెహాన్ తల్లి హీనా కూడా వచ్చి రెహాన్ను కౌగలించుకుంది. ఆమె ఏడుస్తూనే ఉంది. ఆ క్షణంలో సలీంకు తెలియని ఆనందంగా అనిపించింది. పశ్చాత్తాపానికి మించిన బలం లేదు అని అర్థమైంది. కానీ విధి ఎవరిని అంత తేలికగా క్షమించదు. అకస్మాత్తుగా ల్యాబ్ మొత్తం అలారంతో నిండిపోయింది. డాక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. రెహాన్ శరీర ఉష్ణోగ్రత ఉన్నట్టుండి చాలా ఎక్కువగా ఉంది. అవును, అతడి లోపల ఏదో జరుగుతోంది. సలీం గుండె వేగంగా కొట్టుకుంది. అతను రెహాన్ చేతిని పట్టుకుని వదలడం లేదు. అప్పుడు రెహాన్ సలీంతో, నాన్న, నన్ను వెళ్ళనివ్వండి అన్నాడు. గత కొద్ది రోజులుగా హింసిస్తున్న సర్పం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. కానీ దానిలోని ఒక భాగం నాలో ఉండిపోయింది. నేను కాని బతికి ఉంటే అది తిరిగి వస్తుంది అని చెప్పి ఏడ్చాడు. సలీం గట్టిగా తల అడ్డంగా ఊపాడు. లేదు నాయనా, నేను మళ్ళీ నిన్ను విడిచి ఉండలేను. నేను ప్రతీదీ కోల్పోయాను. నేను నిన్ను కూడా కోల్పోలేను అన్నాడు. రెహాన్ చిరునవ్వు నవ్వి, నాన్న, నువ్వు నాకు మనిషిగా ఉండడాన్ని నేర్పించావు. ఇప్పుడు నేను మానవాళికి శాంతిని ఇవ్వాలి అన్నాడు. అవే రెహమాన్ యొక్క చివరి మాటలు. అకస్మాత్తుగా అతని శరీరం నుండి ఒక ప్రకాశవంతమైన తెల్లటి కాంతి వెలువడింది. చాలా ప్రకాశవంతంగా గది మొత్తం నిండిపోయింది. యంత్రాలు ఆగిపోయాయి. కొద్దిసేపటి తర్వాత రెహాన్ లేడు. బూడిద మాత్రమే ఉంది. సలీం వణుకుతున్న చేతులతో ఆ బూడిదను తీసుకున్నాడు. అతని అరచేతులలో రెహాన్ చిరునవ్వు ఇంకా మిగిలి ఉన్నట్టు అనిపించింది. హీనా అక్కడ అపస్మారక స్థితిలో పడిపోయింది. వైద్యులు తమలో తాము చర్చించుకుంటున్నారు. ఆ రాత్రి పరిశోధనా కేంద్రం పైన ఉన్న ఆకాశంలో ఒక వింత కాంతి కనిపించింది. ఒక ఉల్క పడిపోయిందని ప్రజలు చెప్పుకున్నారు. కానీ రెహాన్ ఇప్పుడు ఆకాశంలో భాగమయ్యాడని సలీంకు తెలుసు. అలా ఆ రోజు ముగిసిపోయింది. సమయం గడిచిపోసాగింది. సలీం, హీనా ఇప్పుడు తమ ఇంటిని విడిచిపెట్టి వేరే గ్రామంలో స్థిరపడ్డారు. సలీం ఒక చిన్న పాఠశాలను తెరిచి పిల్లలకు పాఠాలు చెప్పేవాడు. జీవితం అతనికి మరొక అవకాశం ఇచ్చినట్టు నవ్వుతూ ఉండేవాడు. ఇంతకు ముందు ఏ అడవినైతే అతడు కాల్చేశాడో ఇప్పుడది తిరిగి పచ్చగా మారిపోయింది. ఎండిపోయిన గ్రామం అంచున ఉన్న అడవి ఇప్పుడు మళ్లీ పచ్చగా ఉంది. పక్షుల కిలకిలా రావాలు తిరిగి వచ్చాయి. ఇలా ఉండగా ఒకరోజు ఒక చిన్న పిల్లవాడు పరిగెత్తుకుంటూ సలీం దగ్గరకొచ్చాడు. మాస్టర్ గారు, ఒక పాము చెట్టు కింద కూర్చుని ఉండడం చూస్తున్నాను. కానీ అది ఎవరినీ అసలు కాటువేయదు. మమ్మల్ని ఎప్పుడూ చూస్తూనే ఉంటుంది అని చెప్పాడు. అది చూడడానికి సలీం చెట్టు కిందకు వెళ్ళాడు. అక్కడ ఒక నల్లటి అందమైన పాము కూర్చుని ఉంది. అతని కళ్ళలో అదే శాంతి, ఒకప్పుడు రెహాన్కు ఉన్న అదే శాంతి. సలీం ఆ పాముతో అన్నాడు, తిరిగి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని. ఆ రాత్రి సలీం నన్ను క్షమించమని హీనాతో చెప్పాడు. హీనా కళ్ళలో కన్నీళ్లున్నాయి. మరియు రెహాన్ కోసం సలీం ఆకాశం వైపు చూశాడు. అక్కడ ఒక నక్షత్రం ప్రకాశవంతంగా మెరుస్తోంది. అది అక్కడే ఉంది. పశ్చాత్తాపం నిజమైతే దేవుడు ఎవరినైనా క్షమిస్తాడని ఈ పాఠం మనకు బోధిస్తుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? కమెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.